అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శివాయ గురువే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైనటువంటి లీలల్లో ఒక లీల గురించి అయితే విందాము. ఆ లీల ఏమిటంటే, మనకి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా గురువు అనేవాళ్ళు ఉండాలి. ఆ గురువు మనల్ని సర్వదా రక్షిస్తూ కాపాడుతూ భగవంతుని చేరుకోవడానికి ఒక వారధిలా మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. గురువు అనేవారు ఎలా ఉండాలి, ఎలాంటి గురువును మనం ఎంచుకోవాలి అనేటువంటి విషయాలు స్వామివారు చెప్తూ ఉన్నారనమాట. ఈ విషయాలైతే మనము ఈ రోజున విందాము. గురువు ఏ విధంగా మనం కాపాడతారు అనేటువంటి విషయాలు మనం ఈ రోజునైతే విందాము. పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా గంటల తరబడి ఒక మూల నిలబడి వచ్చిపోయే వారందరిని చూస్తూ ఉండేవా ఒక ఆయన. ఒకసారి స్వామివారు నన్ను చూసి బాలుమామతో, అతను అక్కడెందుకు నిలబడ్డాడు, ఏమైనా కావాలేమో అతన్ని అడుగు అన్నారు. బాలుమామ వచ్చి నన్ను అడిగారు, నీకు ఏం కావాలని పరమాచార్య స్వామి వారు అడగమన్నారు. ఎందుకు స్వామివారిని చూస్తూ అలా నిలబడి ఉంటావు, ప్రసాదం కూడా తీసుకోవడానికి కూడా రాకుండాను అని ఆనంద బాష్పాలతో తడిసిన కళ్ళతో బాలుమామకు చెప్పారు ఆయన. నేను ఇక్కడకు వచ్చిన ప్రతిసారి మహాస్వామి వారికి వారి భక్తులకు మధ్య జరిగే అపూర్వ అద్భుతాలను చూస్తూ ఉంటాను. కనుక ఈ రోజు కూడా అలాంటి సంఘటన కోసం పక్కన వేచి ఉన్నాను అని చెప్పారు ఆయన. స్వామివారు ఇది విని నవ్వుతూ, ఇంకొద్దిసేపు వేచి ఉండమను, అలాంటి సంఘటన ఒకటి కొద్దిసేపట్లో జరుగుతోంది అన్నారు. చాలా మంది మగవారు ఆడవారు స్వామివారి ఆశీస్సులు అందుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అంతలోనే సరోజ అనే ఒక మహిళ స్వామివారి దర్శనానికి వచ్చింది. వారి వద్దకు వెళ్ళడానికి కొద్దిగా జంకుతూ ఉన్నట్లుగా కనబడుతుంది. తనకేం కావాలో కనుక్కోమని బాలుమామను ఆదేశించారు స్వామివారు. ఆమె బాలుమామతో, నేను ఇక్కడికి మొదటిసారిగా వచ్చాను. హైదరాబాద్ లో మా పొరుగువారు ఈ మహానుభావుల గురించి తెలుసుకుని వారిని దర్శించుకుందామని వచ్చాను అని చెప్పింది ఆమె. మహాస్వామి వారు నవ్వుతూ, దర్శనం మాత్రమే కాకుండా ఇంకా ఏదో కోరి నా వద్దకు వచ్చావు, అదేంటో చెప్పు అన్నారు. ఆమె చిన్న పిల్లలాగా ఏడవడం మొదలుపెట్టింది. బహుశా ఆమెకు ఒక 55 సంవత్సరాలు ఉంటాయి. అవును స్వామి, నేను ఈ వేదనను భరించలేకున్నాను అని చెప్పింది ఆవిడ. మీరు ద్వైతులు కదూ అని అన్నారు స్వామివారు. ద్వైతులంటే మధ్వ బ్రాహ్మణులు, మధ్వాచార్యులు అనునయులు. విశిష్టాద్వైతులు అంటే అయ్యంగారి బ్రాహ్మణులు, శ్రీమద్ రామానుజుల అనునయులు. అవును స్వామి అవును అంటూ ఇంకా ఎక్కువగా బాధపడడం చూసి అక్కడున్నవారు ఆందోళనగా చూస్తూ ఉన్నారు. ఏమిటి నిన్ను బాధిస్తున్న సమస్య అని అడిగారు స్వామివారు. అలా ఏడుస్తూనే మధ్య మధ్యలో తను వ్యధను చెప్పనారంభించింది ఆమె. ఇప్పటికీ 25 ఏళ్లుగా నేను ఒక గురువు గారిని అనుసరిస్తూ ఉన్నాను. ఎప్పుడూ నాకు వారి దగ్గర చెడ్డ స్వభావం కనిపించలేదు. వారి వలనే నేను సన్మార్గంలో పయనించగలిగాను. కానీ చాలా ఆలస్యంగా అతను నిజమైన గురువు కాదు అని తెలిసింది. అతని ప్రవర్తన మంచిది కాదు అని తెలిసి అతని దగ్గరకు వెళ్ళడం మానేశాను. ఇంతలా నమ్మిన గురువుని హఠాత్తుగా ఇలా వదిలేయడం వల్ల నాకు జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో అంతా శూన్యంగా తోస్తోంది. ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతూ ఉన్నాను. అందుకే మా సన్నిహితులు చెప్పడంతో మీ దర్శనం కోసం ఇందాక వచ్చాను అందావిడ. ఇక జీవితాంతం మీకు భక్తురాలిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అని చెప్పింది ఆమె. స్వామివారు నవ్వుతూ ఉన్నారు. కాబట్టి నాలాంటి మరొక గురువును ఆశ్రయించినందువల్ల నీ సమస్యలన్నీ తీరిపోతాయని అనుకుంటూ ఉన్నావు. అవునని నేను అనుకుంటున్నాను అందావిడ. నువ్వు చేస్తున్నది తప్పు. గీతలో కృష్ణుడు యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపచ్చితః అన్నాడు. నువ్వు మనిషిగా ఉన్నావంటేనే నువ్వు తప్పులు చేయువాడవు అని అర్థం. దీన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. కేవలం
నువ్వు నా వంటి మరొక గురువును మార్చుకున్నంత మాత్రాన నేను ఉత్తమోత్తముడని ఏమి నమ్మకం? ఆ ఆలోచనే తప్పు. ఎందుకంటే ప్రతి మనిషికి పరిమితులు ఉంటాయి. నీ బాధ నాకు అర్థమయ్యింది. నువ్వు చేయవలసింది ఏమిటంటే మౌనంగా మనసులో నీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం. కృష్ణుడు చెప్పినట్లు అంతకంటే దారుణమైన మనస్థితి కలవాడైన మరొక గురువును అన్వేషించడం కంటే ఆత్మానందాన్ని పొందడం కోసం సాధన చెయ్యి. అందరూ నిశ్శబ్దంగా అలా వింటూ ఉన్నారు. నేను స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి ముందుకు వెళ్ళాను. స్వామివారు నవ్వుతూ, నీకు నేను ఎప్పటికీ గురువుగా ఉంటాను, భయపడకు అన్నారు, నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. అంతటా నవ్వులు విరిశాయి. స్వామివారి కరుణ దయ అపారమైంది. ఇలాంటి ఎన్నో లీలలు చేసి అందరినో ఆయన అనుగ్రహం చూపించి అందరినీ కాపాడుతూ ఉన్నారు స్వామివారు. మళ్ళా మనం ఇంకొక అద్భుతమైన లీల గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.